కొడుతున్నారు ఎవరబ్బా అని చూస్తూ ఉన్నాను. తను ఇక్కడికి వచ్చినాక చిన్నది అది కనపడింది. అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ది కీబోర్డ్ ప్లేయర్స్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. స్టూడియో రికార్డింగ్ లాగా అనిపించింది. తర్వాత ఇవాళ తబలా ఎక్స్ట్రాడినరీగా వాయించాడు కళ్యాణ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా వాయించావు. లేచి డ్యాన్స్ ఆడాలని అనిపించింది ఆ పాట క్వైర్ బిడ్డలు పాడుతూ ఉంటే. కానీ మీరందరూ భయపడతారని నేను వేయలేదు. చాలా బాగా లక్ష్మణ్ మంచిగా లీడ్ చేసావు. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. ఒక చిన్న చరణం పాడుకుందాం. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. పరిశుద్ధ యెరూషలేము సూచించు, పరిశుద్ధ యెరూషలేము సంఖ్య పరిశుద్ధ గ్రంథము సూచించు. సర్వోన్నతుని పురములలో, సర్వోన్నతుని పురములలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సన్నిధి మహిమా ధన నిధి, దాతను వేడి వరములు పొందిన. దేవుని సన్నిధి మహిమా ధన నిధి, దాతను వేడి వరములు పొందిన. ప్రార్థన వీరుల కవిలో, ప్రార్థన వీరుల కవిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలో, దేవుని సముఖ జీవ కవిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకు వేడుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
అక్కడ ఉన్న మాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి, మాకు కనబడండి, అందరికీ కనబడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, ఏం చేస్తే పరలోకంలోకి వెళతాం అనే విషయాన్ని ప్రచురించడమే సువార్త. సువార్త అంటే అర్థం ఏంటంటే, నరకపాత్రులైన మానవులు, నరకపాత్రులైన ఆదాము సంతతి నరకాగ్నిగుండాన్ని ఎలా తప్పించుకోవాలి, నరకాగ్నిగుండాన్ని తప్పించుకొని నిత్య స్వర్గము మోక్షరాజ్యంలోనికి ఎలా వెళ్ళాలి, ఆ దారి మనకు తెలియజేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. మొట్టమొదటి నేనే మార్గాన్ని అన్నాడు. నేనే మార్గాన్ని అంటే మార్గం అంటే మరి మార్గం ఎలా సార్ ఇప్పుడు అంటే ఆయన మీదకి నడుస్తాం ఏంటి? రోడ్డు ఉంది, రోడ్డు మీద నడుస్తాము. ఏసే మార్గం అంటే అవును, ఆ మార్గం దగ్గరికి వెళ్తాం. వెళ్ళినాక ఏం చేయాలా? ఆయన మీదకి ఎక్కాలనా, ఆయన మీద నడవాలా, ఎక్కడ దాకా, ఎలాగా, అసలు ప్రాక్టికల్గా దానికి అప్లికబిలిటీ, అన్వయింపు ఏమిటి అంటే మార్గము అయిన యేసు లోపలికి మనం రావాలి. రైలు బండి పట్టాల మీదకి ఎక్కినట్టు నేనే మార్గం అన్నటువంటి యేసు లోపలికి మనం రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలా అన్నాడు. ఎక్కడ ఉన్న ఎడలా? క్రీస్తు నందు ఉన్న ఎడల. నందు అంటే అర్థం ఏంటి? లోపల. షబాష్. నందు అంటే ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుకు దగ్గర పట్ల ఉండడం కాదు, యేసు ప్రభు లోపల ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, మళ్ళా క్రీస్తు యేసు లోపల అన్నాడు. గనుక రోడ్డు మీద నడవాలంటే ముందు రోడ్డు ఎక్కాలి కదా. అక్కడ రోడ్డు ఉంది, నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ ఆ రోడ్డు మీదకి ఎలాగ వెళ్తాను? ఆ రోడ్డు ఎక్కడికి నడిపిస్తుందో ఆ గమ్యానికి ఎలా చేరుతాను? వెళ్ళి ముందు ఆ రోడ్డు మీదకి ఎక్కాలి. అలాగ మార్గమును నేనై ఉన్నాను అని చెప్పిన యేసు లోపలికి మనం ప్రవేశించాలి. యేసు లోపలికి ఎలా ప్రవేశిస్తాము అంటే బాప్తిస్మము వలన ప్రవేశిస్తాం. వి ఎంటర్ ఇంటూ జీసస్ క్రైస్ట్ త్రూ బ్యాప్టిజం. రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందట? we have been baptized into Jesus Christ. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాం అంటే బాప్తిస్మము పొందుట అనే ప్రక్రియ ద్వారా మనం క్రీస్తు లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ అని ఉన్నది. ఓట్లు వేసే ప్రక్రియ. మిస్టర్ ఆనరబుల్ మినిస్టర్, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సో అండ్ సో, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సో అండ్ సో హ్యాస్ బీన్ ఓటెడ్ ఇన్ టు పవర్ అంటాం కదా. దే హ్యావ్ బీన్ ఓటెడ్ ఇన్ టు పవర్. ఓటింగ్ ఇన్ టు పవర్ అంటే ఓటింగ్ చేయడం ద్వారా వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు.
బై ఓటింగ్ దే కేమ్ ఇన్ టు పవర్. అట్లా బై బ్యాప్టిజం వీ కేమ్ ఇన్ టు క్రైస్ట్. వీ హ్యావ్ బీన్ ఓటెడ్ ఇన్ టు పవర్ అన్నట్టు, వీ హ్యావ్ బీన్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు క్రైస్ట్. బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా నువ్వు ప్రాక్టికల్గా యేసుక్రీస్తు అనే ఒక జోన్లోనికి వెళతావు. యేసుక్రీస్తు అనే ఒక ప్రదేశములోనికి, ఒక విలువైనటువంటి ఒక గదిలోనికి వెళతావు. ఈ సంగతి మనం అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బ్యాప్టిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరణములో పాలు పొందుటకై, మరణములో పాలు పొందుటకై బాప్తిస్మం ద్వారా మనము పాతిపెట్టబడ్డాము. బాప్తిస్మం మనం పొందినప్పుడు ఏమైందంటే ఒట్టిగా తడిసాము, తర్వాత ఎండామని అనుకోకండి. ఒక ఆత్మ సంబంధమైన అద్భుతం మీ లోపల జరిగింది మీరు బాప్టిజం పొందినప్పుడు. ఆ అద్భుతం ఏంటంటే వేరొకరు పొందిన మరణములో మీరు పార్టేకర్స్ అయినారు. వేరొకరు యేసు 2000 ఏండ్ల కిందట పొందిన మరణంలో మీరు పాలు పొందినారు. మరణంలో పాలు పొందడం అంటే అర్థం ఏంటి అంటే అప్పుడు ఆయన శిలువ మీద వ్రేలాడి ఆయన ప్రాణం అర్పించాడు చూడండి. అప్పుడు యేసు చచ్చిపోయాడు అని లోకము లెక్క రాసుకుంది. దేవుడేమో ఆ దినం 2000 ఏళ్ల కిందట నువ్వు చచ్చిపోయావని లెక్క రాసుకున్నాడు. యేసు చచ్చిపోయాడు, అది చరిత్ర. ఆ రోజే నువ్వు చచ్చిపోయావు అని దేవుడు లెక్క రాసుకోవడం, ఇదొక అద్భుతం, ఆధ్యాత్మిక అద్భుతం. దేవుని లెక్కలో నువ్వు ఆ రోజు చచ్చిపోయావు, సమాధి చేయబడినావు. దేవుని బిడ్డలారా, రోమా 6:8 చూడండి. మనము క్రీస్తుతో కూడా, హల్లెలూయా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా, మనం ఎవరితో పాటు చనిపోయాము? యేసు ప్రభు చచ్చిపోయినప్పుడే ఆ రోజే మనము కూడా చనిపోయాము. ఇది ఎవరి లెక్క? ఇది దేవుని లెక్క. క్రీస్తుతో కూడా చనిపోయామనేమో రోమా 6:8 రాయబడింది. కొలస్సీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎప్పుడో 2023 ఏళ్ల కిందట జరిగింది. ఒక దైవావతారుని మరణం, తిరిగి లేవడం. దేవుడు లెక్క రాసుకున్నాడు పరలోకంలో రికార్డు. అద్దంకి రంజిత్ ఓఫీర్ కూడా అప్పుడే గొల్గొతా కొండ మీద చచ్చిపోయాడు. 3 దినాలైనాక ఆ నజరేయుడు సమాధిలో నుండి లేచినప్పుడు రంజిత్ ఓఫీర్ కూడా లేచాడు అని దేవుడు లెక్క రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలా జరిగింది? బాప్తిస్మం ద్వారా ముంచబడినప్పుడేమో సమాధి జరిగింది. మళ్ళా నీళ్ళలోంచి పైకి లేపినప్పుడు నువ్వు సమాధిలో నుండి పునరుద్ధానుడవై బయటికి రావడం జరిగింది. సో యూ హ్యావ్ యువర్ పోర్షన్, యువర్ అలాటెడ్ పోర్షన్ in the death of Jesus Christ and in the resurrection of Jesus Christ. యేసు పొందిన మరణములో నీ భాగము కొంత ఉంది, యేసు పొందిన పునరుద్ధానములో నీ భాగము కొంత ఉంది. యేసే కాదు చనిపోయి లేచినవాడు. యేసునందు విశ్వసించి బాప్తిస్మం పొందిన నువ్వు కూడా
ఆ రోజే ఆయనతో పాటే చచ్చిపోయావు, తిరిగి లేచావని దేవుడు లెక్క రాసుకున్నాడు. అందుకే చనిపోయిన వాడు పాప విముక్తుడు అనేసాడు. రోమా 6వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 7వ వచనం చూడండి. పాప విముక్తుడు, చనిపోయినవాడు పాపాల నుండి విముక్తుడు. కాబట్టి ఇప్పుడు మనకు ఏ శిక్షా విధి లేదు. నువ్వు పాపివి కదా, నువ్వు నేరస్తునివి కదా, నువ్వు మంచోడివి కాదు కదా అనేది అంత చెత్తవాగుడు. అది కాదని ఎవడన్నాడు? జన్మ పాపులము, కర్మ పాపులము, స్వభావరీత్యా పాపులం. చార్ల్స్ స్పర్జన్ గారు అన్నారు, కోట్స్ ఆఫ్ సిహెచ్ స్పర్జన్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అందులో మీకు దొరుకుతాయి అన్నమాట. ఐఎమ్ ఎ సిన్నర్ బై బర్త్, ఐఎమ్ ఎ సిన్నర్ బై చాయిస్, ఐఎమ్ ఎ సిన్నర్ బై నేచర్, సిన్నర్ ఈజ్ వాట్ ఐ యామ్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. Nobody can change this. But only the gospel of Jesus Christ made me something else in the sight of God. ఇది సువార్తలో ఉన్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సత్యం. ఇది ఈ ప్రత్యక్షత కలిగిన వాడు ధన్యుడు. నేను జన్మ పాపిని, స్వభావ పాపిని, కర్మ పాపిని, క్రియారూపకంగా క్రియల ద్వారా పాపిని. వెనెవర్ ఐ am given a choice, I always have chosen to do the wrong thing. నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు తప్పే చేయడానికి నేను పూనుకుంటాను. అది నా గుణం. పాపం అనేది నా స్వభావం, పాపి అనేది నా యొక్క హోదా. నేను పాపిగా పుట్టాను, నా స్వభావం అది. దీన్ని ఎవడు మార్చలేడు. కానీ దేవుని దృష్టిలో నేను వేరొక హోదాలో ఉండున్నట్లు యేసుక్రీస్తు నాలో ఒక అద్భుతం చేశాడు. అదే నూతన జన్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ఎంత అద్భుతమైనటువంటి మహాద్భుతమైన దైవ కార్యం. ప్రియులారా, మనం పరలోకానికి వెళ్ళాలంటే పరలోక మార్గం తెలుసుకోవాలి. మార్గం అంటే యేసయ్య మార్గం అన్నాడు. మరి ఇక్కడ నుంచి నేను మెయిన్ రోడ్డుకు నడవాలంటే ఈ రోడ్ ఎక్కాల. అలాగా పరలోకంలోకి వెళ్ళాలంటే మార్గం అయ్యున్న యేసులోనికి వెళ్ళాలి. యేసులోనికి ఎట్లా వెళ్తాము? బాప్తిస్మము ద్వారా. మరి ఎవరిని పడితే వాడిని తెచ్చి బాప్తిస్మం ఇస్తే యేసు లోపలికి వెళ్ళిపోతాడా? అలా జరగదు. బాప్తిస్మము కంటే ముందు ఒక కార్యం జరగాలి. అది నీలో మారు మనస్సు జరగాలి. మారు మనస్సు అనేది నీకు రావాలి. తర్వాత సువార్తను నీవు నమ్మాలి. తర్వాత నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఈ 3 చేసిన తర్వాతనే బాప్తిస్మానికి విలువ ఉంది, అందులో శక్తి ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 2:38 చదవండి. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అప్పుడు బాప్తిస్మం పొందాలి. ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. అలాగే మారు మనసు పొందిన తరువాత ఏం చేయాలి అని అంటే సువార్తను నమ్మాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యాల్లోనేమో మారు మనసు పొంది బాప్తిస్మం. మార్కు సువార్త 16:16లోనేమో నమ్మి బాప్తిస్మం. ఏం చేసి బాప్తిస్మం?
నమ్మి. ఏమి నమ్మి? ఏదో నీకు తోచింది నమ్మి కాదు, అసలైన సత్య సువార్తను నమ్మి. ఏమిటా సత్య సువార్త? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయెను, మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది సువార్త. యేసు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడనేది నిజమైన సువార్త. అది నమ్మాల. కొంతమంది నమ్ముతారు కానీ మారు మనసు పొందకుండా నమ్ముతారు. యేసు ప్రభువారు మనందరి పాపాల కొరకు చనిపోయి లేచాడని దయ్యాలు కూడా నమ్ముతాయి, కానీ వాటికి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. కనుక చాలామంది నామకార్థ క్రైస్తవులు సువార్త నమ్ముతారు, సువార్త చెబుతారు, కానీ మారు మనసు పొందరు, వాళ్ళకి రక్షణ ఉండదు. కనుక కీలకమైన విషయం ముందు మారు మనస్సు. అంటే నేను పాపినని గ్రహించి మన స్థితిని మనం అసహ్యించుకొని మన పాప స్థితిని మనం తలుచుకొని దేవుని సన్నిధిలో బాధపడి కన్నీరు గార్చి, అదొక పెద్ద క్రైసిస్ ఎక్స్పీరియన్స్. అయ్యో నేను పాపిని, దోషిననే గ్రహింపుతో ఇంకొకసారి ఈ మార్గం నడవను, ఇది నరకపు మార్గంలో నడుస్తున్నాను, నేను ఈ నరకపు దారికి నడవను, నేను వెనక్కి తిరుగుతాను, మోక్ష మార్గంలోకి వెళ్తాను, నా బ్రతుకు మార్చుకుంటాను అని మెంటల్గా, మానసికంగా గిర్రున వెనక్కి తిరిగినటువంటి ఒక నూతన తీర్మానం, నూతన దిశలో నా నడక సాగిస్తాననే ఒక సడన్ తీర్మానము పేరు మారు మనస్సు. అది వచ్చిన తర్వాత యేసయ్య నా కొరకు చనిపోయి లేచాడని విశ్వసించాలి. అప్పుడు కూడా ఇంకా బాప్తిస్మానికి నువ్వు రెడీ కాదు, అప్పుడు కూడా రెడీ కాదు. ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. అదేమిటంటే ప్రార్థన. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి అప్పుడు బాప్తిస్మం. బాప్తిస్మానికి ముందు ఎన్ని పనులు చేయమని చెబుతుంది బైబిల్? 3 పనులు. మొదటిది మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిస్మం. మారు మనసు పొంది బాప్తిస్మం, సువార్త నమ్మి బాప్తిస్మం, ప్రార్థన చేసి. ఏమని ప్రార్థన చేయాలి అంటే, నాకు ఆస్తిపాస్తులు ప్రభువా, నాకు మంచి ప్రతి పూట బిర్యానీ పెట్టి ప్రభువా అని చేస్తావేంటి ప్రార్థన? ఇంకేం ప్రార్థన చేస్తావు బాబు? రక్షణ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అడగాలి దేవుణ్ణి. ప్రార్థన ఏమని చేస్తావు? నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను కొత్త వ్యక్తిగా చెయ్యి, ఇలాగే బ్రతికితే ఇలాగే చచ్చిపోతే నేను నరకంలో పడతాను, నరకంలో పడకుండా నన్ను రక్షించు అని నీకు తోచిన ఆ సబ్జెక్టులో నీకు తోచిన మాటలతో ప్రార్థన చేయాలి. నువ్వు తప్ప నాకు ఇంకో రక్షకుడు లేడు, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నా పాపాలు నువ్వు క్షమించావని నాకు నమ్మకం పుట్టించు అని చెప్పి దేవుణ్ణి అడగాలి. ఎంతసేపు అడుగుతావు? ఓ రోజంతా అడుగు, నష్టం ఏంటి? అంత అర్జెంట్ రక్షణ ఏంటి? టైం తీసుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యి, నీకు తృప్తి కలిగిందాక. ఈ 3 కార్యాలు చేసిన తర్వాత బాప్తిస్మం పొందితే నువ్వు యేసు లోపలికి ఎంటర్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమైందనమాట? రైలు బండి పట్టాల మీదకి ఎక్కింది, నువ్వు రోడ్డు మీదకి వచ్చావు.
నేను మార్గమై ఉన్నానన్న యేసులోనికి వచ్చావు. సరైన విధానములో మారు మనసు పొంది సువార్తను నమ్మి ప్రార్థన చేసిన తరువాత వాక్యానుసారంగా నువ్వు పొందే బాప్తిస్మము దేవుని ముందు నీ స్టేటస్ను మార్చేస్తుంది. నిన్ను ఒక కొత్త వాతావరణములోనికి ప్రవేశపెడుతుంది, ఒక కొత్త గదిలోనికి ప్రవేశపెడుతుంది. యేసుక్రీస్తు అనే వ్యక్తి లోపలికి నిన్ను ప్రవేశపెడుతుంది. అప్పుడు దేవుని రికార్డులో రాసుకుంటాడు, వీడు నా చిత్త ప్రకారం వాక్య ప్రకారం బాప్తిసం పొందాడు గనక వీడు 2023 ఏళ్ల కిందటనే గొల్గొతా కొండ మీద చచ్చిపోయాడు. వీడు కూడా అరిమతయ్య యోసేపు సమాధిలో సమాధి చేయబడ్డాడు. 3వ దినమున వీడు కూడా లేచాడు, క్రీస్తుతో కూడా చచ్చాడు, క్రీస్తుతో కూడా లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రికార్డ్ అది. క్రీస్తు నందు ఉండడం అంటే అది. అప్పుడు వాడు నూతన సృష్టి, వాడు పరలోక సంబంధి, దేవుని బిడ్డ, నూతన జన్మ పొందినవాడు. వాళ్ళ గురించి ఈలాగు రక్షణ పొందిన వాళ్ళ గురించి యోహాను సువార్త 1:13 చెప్పాడు, వారు దేవుని మూలముగా దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టిన వాళ్ళు కానీ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు నన్ను తీసుకెళ్ళి దేవుని ముందు నిలబెట్టి, తండ్రి నీకు ఈయనను పరిచయం చేయాలని తీసుకొచ్చాను, ఈయన అద్దంకి స్వామిదాస్ గారు సౌజాతమ్మల కొడుకు, వీడు వరంగల్లో పుట్టాడు అని పరిచయం చేస్తే, అవునా నైస్ మీటింగ్ యూ అని సెకండ్ ఇయ్యాడు ఆయన. ఏంద్రా నాకే అబద్ధాలు చెప్తున్నావు, పిచ్చుకుందా నీకు? అద్దంకి స్వామిదాస్ ఎవరు, సౌజాతమ్మ ఎవరు? వాడు నాకు పుట్టాడు అంటే 1959. మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడుతావు. 59 కాదు, 1974లో వీడు నా కడుపున పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెనకటిదంతా చరిత్ర దేవుడు చెరిపేస్తాడన్నమాట. నువ్వు నా కొడుకు, నా జన్యువులు, నా జీన్స్ నీ లోపల ఉన్నాయిరా. నువ్వు నా సొంత కొడుకు అంటాడు, నా సొంత కూతురువి నువ్వు నా సొంత కొడుకు అని దేవుడు మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. ఇంత గొప్ప అద్భుతం ఎలా జరిగింది? మన జాతికి మూల పురుషుడైన ఆదాము ఏదెనులోంచి వెళ్ళగొట్టబడ్డాడు. గెట్ అవుట్ అని వెళ్ళగొట్టాడు దేవుడు. ఆ ఆదాముకే పుట్టాం మనం. రండి బేట, నా బిడ్డలు, నా కొడుకులు మీరు అని చెప్పి ఎందుకు హత్తుకుంటున్నాడంటే, ఇంత మార్పుకు కారణం యేసు అనే ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీసస్ ఈజ్ సో వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు. అంటే ఎటువంటి కార్యాలు చేస్తాడు? ఆశ్చర్య కార్యములు చేస్తాడు. యేసు చేసే ఆశ్చర్య కార్యములు అన్నిటిలోనూ అతి గొప్ప ఆశ్చర్య కార్యము మన రక్షణ కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతి అధిక జయము నొందితి, పరమానందం నిజమైన శాంతి అధిక జయము నొందితి, వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున
రాజ్యమందున చేరితిని, తండ్రి ప్రేమను పొందితి, తనతోనైక్యత కలిగే. గ్లోరీ, హల్లెలూయా. తండ్రి ప్రేమను పొందితి, తనతోనైక్యత కలిగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రము సగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళు నూతన వస్త్రము సగే. వందనమర్పింతు కృపను తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపను తన రాజ్యమందున. దోషములు క్షమింపబడే, నా పాపము కప్పబడే. గ్లోరీ, హల్లెలూయా. దోషములు క్షమింపబడే, నా పాపము కప్పబడే. నా రుణ పాత్రము మీకుల గోటి నిర్దోషినిగా తీర్చే. నా రుణ పాత్రము మీకుల గోటి నిర్దోషినిగా తీర్చే. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున చేరితిని. ఆమేన్. వందనమర్పింతు కృపనొందితి, తన రాజ్యమందున. కొంతమంది, అరే నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావు, మీరు క్రైస్తవులందరూ మంచోళ్ళ, తప్పులు చేయడం లేదా? మీరు యేసయ్యను నమ్ముకున్నాము పాపాలన్నీ పోయినాయి అని మీరు సంకలు గుద్దుకొని పాటలు పాడడం ఏందిరా? మీరు క్రైస్తవులు అయినాకనే బోలుడు తప్పులు చేస్తున్నారు కదా అంటాడు. అరే గాడిది కొడుక, క్రైస్తవం అయిన తర్వాత చేసిన ఈ తప్పులన్నీ కూడా మూటగట్టి 2023 ఇయర్స్ బ్యాక్ అక్కడ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్ మై పాస్ట్ సిన్స్ అండ్ ప్రజెంట్ సిన్స్ అండ్ ఫ్యూచర్ సిన్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆల్ మై సిన్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. దాంట్లో మళ్ళీ తర్వాత చేస్తే కాదనేది ఏమి ఉండదు బాబు. నువ్వు పుట్టినరోజు మొదలుకొని చచ్చిపోయే రోజు దాకా నువ్వు చేస్తున్నా చేయబోతున్న తప్పులన్నిటినీ యేసు తన మీద మోసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు నమ్మకం ముందు పాపాలన్నీ క్షమిస్తాడు, నమ్మిన తర్వాత పాపాలు క్షమించడాన్ని అనుకుంటున్నారు. తప్పు. అండర్స్టాండ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్. నీ లైఫ్ టైంలో ఎన్ని తప్పులు నువ్వు చేసావో నీకు గుర్తుండొచ్చు, కానీ ఎన్ని నువ్వు చేయబోతున్నావో కూడా యేసయ్యకు తెలుసు. చేసినవి చేయబోతున్నవి అన్ని మూటగట్టి తన మీద మోసుకున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇగో ఇప్పటిదాకా నువ్వు చేసినవి క్షమిస్తాను బాబు, ఈ తర్వాత ఇంకేమైనా చేస్తే కానీ నాకు సంబంధం లేదు, నీ తిప్పలు నువ్వే పడాలి అని అన్నాడు యేసయ్య. అటువంటి ఫాల్తు రక్షణ కాదు ఆయన ఇచ్చేది. ఆయన మనకి ఇచ్చేది గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ. దేవుని బిడ్డలారా, నా యేసయ్య అటువంటి పనికిమాలిన రక్షణ నాకు ఇవ్వలేదు. ఆయన నాకు అనుగ్రహించింది పూర్ణ రక్షణ. ఆస్వాల్డ్ జే స్మిత్ గారిని అడిగారు, చాలాసార్లు చెప్పాను కదా, ఒక యవనస్తుడు, ఇవాళ నేను బాప్తిసం పొందానండి పాస్టర్ గారు, నా గత పాపములన్నీ యేసు క్షమించాడు నాకు తెలుసు, కానీ ఫ్యూచర్లో నేను ఏమన్నా తప్పు చేస్తే మరి వాట్ అబౌట్ మై ఫ్యూచర్ సిన్స్ అని అడిగాడు.
అందరు అర్థం చేసుకోవాలి ఈ టెక్నికల్ పాయింట్. స్మిత్ గారు అన్నారు, ఓ బ్రదర్, దాట్స్ ఎ సీరియస్ క్వశ్చన్, లెట్ us థింక్ అబౌట్ ఇట్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ సిన్స్. ఇప్పుడు రక్షణ పొందాను, మళ్ళీ భవిష్యత్తు పాపాలు ఎట్లా అంటున్నావు కదా, ఆలోచిద్దాం. నీ పాపములలో యేసు శిలువ మీద వ్రేలాడినప్పుడు గతం ఎన్ని, భవిష్యత్తు ఎన్ని అని అడిగాడు. యేసు శిలువ మీద వ్రేలాడి దెబ్బలు తింటున్నప్పుడు నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్త బలిగా యజ్ఞంగా ఆయన మరణిస్తున్న ఆ సమయంలో నీ పాపాల్లో గతం ఎన్ని, భవిష్యత్తు ఎన్ని. శిలువ దగ్గరికి పోయి మాట్లాడు. యేసయ్య దెబ్బలు తింటున్నప్పుడైతే నా పాపాలు మొత్తం భవిష్యత్తే కదండి, ఎందుకంటే అప్పటికి నేనే లేనుగా, నేనే భవిష్యత్తు. అప్పటికి నేను పుట్టనే లేదు, నా పుట్టుక భవిష్యత్తులో ఉంది, నా పాపాలు మొత్తం భవిష్యత్తులోనే ఉన్నాయి అంటే అప్పుడు స్మిత్ గారు అన్నారట, దెన్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. యువర్ పాస్ట్ సిన్స్ ఆర్ ఫ్యూచర్ సిన్స్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ జీసస్. నీ గత పాపాలు భవిష్యత్ పాపాలని తిక్కలోడ నువ్వు అనుకుంటున్నావు. యేసు దృష్టికి నీ పాపాలు మొత్తము భవిష్యత్తే. నీ పాపములన్నిటిని భవిష్యత్తులోకి చూసి ఆయన వాటికి పరిహారముగా తన ప్రాణమును అర్పించేశాడు. యేసు కార్చిన రక్తం నీ బ్రతుకు కాలానికి సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ అక్కడిక్కడ దేవుళ్ళు ఆడుకునే అవసరం లేదు. నీ బ్రతుకు కాలానికి యేసు రక్తం చాలు. నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా, మోసేలాగా 120 ఏళ్ళు బ్రతికినా, నువ్వు బ్రతికి ఆఖరి రోజు దాకా యేసు రక్తం సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ చరణం పాడుకుందాం మళ్ళీ. దోషముల్ క్షమింపబడే, నా పాపము కాపబడే, దోషముల్ క్షమింపబడే, నా పాపము కాపబడే, నా రుణ పాత్రం మీకులగొట్టి నిర్దోషినిగా తీర్చే, నా రుణ పాత్రము మీకులగొట్టి నిర్దోషినిగా తీర్చే, వందనమర్పింతు కృపనందితే, వందనమర్పింతు కృపనందితే. ఆమేన్. ఏం చేశారట? నా రుణపత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఎప్పుడు కొట్టాడు? 2000 ఏళ్ళ కిందట. దేవునికి నీకు మధ్యలో పంచాయతీ ఉండింది. నువ్వు కోట్ల 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 రూపాయల ధనం అప్పుపడ్డావు దేవునికి. ఇది కట్టకపోతే వీడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయమన్నాడు ఆయన. నీకు దేవునికి వివాదం ఉంది, నువ్వు కట్టలేవు. నీకోసం అంత ఖరీదు ఎవడు కట్టలేడు. నువ్వు నరకానికి వెళ్ళటమే ఇక నిశ్చయం. నీకు వేరే గత్యంతరం లేదు, వేరే మార్గం లేదు. అది నీ గతి. అప్పుడు యేసయ్య వచ్చాడట. బాబు ఏంటి బాధపడుతున్నావు అంటే, సృష్టికర్త అయిన దేవునికి నేను అప్పున్నాను, అది తీర్చుకునే స్తోమత లేదు, ఇక నా గతి నిత్య నరకమే, ఏం చేయాలంటే ఏం పర్లేదు, అందుకే నేను వచ్చానని చెప్పి, నీ రుణపత్రం ఏమన్నా రాసుకున్నారా అంటే ఉంది, ఇదిగో అది ఇటు తీసుకురా అని చెప్పి సిలువకు దాన్ని మేకులతో కొట్టాడట. మేకులతో సిలువకు. కొంతమంది అంటారు 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎట్లాడు. ఒరే వాడిని తిట్టాలంటే ఇక భయంకరంగా వరంగల్ లెవెల్లో తిడతాను కానీ మంచిది కదా, పోన్లే ఈ ఒక్కసారికి వానికి రిలీఫ్ ఇద్దాం. 3 మేకులు బీక్కోవడం కాదు, వెధవా. మేకులతో అక్కడ కొట్టింది
యేసు శరీరాన్నే కాదు, పాపిష్టోడా, నీ పాప రుణము ఉన్నటువంటి ఆ రుణ పత్రమును కొట్టాడు. ఆ మేకులు పీకితే నువ్వు నాశనం అయిపోతావు తిక్కలోడా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను అరే అక్కడ ఏముందో చదవండి. అపరాధములను అన్నిటిని బాబు, అన్నిటిని, కొన్నిటిని కాదు. అపరాధముల్లో కొన్నిటిని కాదు. శిలువ మీద నీ పాప పరిహారముగా ఆయన క్రయధనము చెల్లించేటప్పుడు, రే జాగ్రత్తరా, ఈ దౌర్భాగ్యుడు మళ్ళీ మళ్ళీ పడిపోయే బలహీనుడు, వీడు బ్యాప్టిజం డేట్ ఎప్పుడు తీసుకుంటాడు? బ్యాప్టిజం చూడండి, ఆ డేటు ముందున్న పాపాలకంతా మనం ఖరీదు కట్టేద్దాం. బాప్టిజం పొందిన తర్వాత నుంచి ఇక మనకు సంబంధం లేదు, రాయండి ఒప్పందం. వీని పాపములలో బిఫోర్ బ్యాప్టిజం పాపాలు అన్నీ తుడిచేసేయండి. బ్యాప్టిజం తర్వాతి పాపాలు అట్లే ఉంచండి, చెరపకండి అని అనలేదు. బాప్టిజమానికి ముందేంటిది, తర్వాత ఏంటిది సార్? వీని అపరాధములన్నిటిని క్షమించేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం ఆ రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి దాని మీద రాయబడ్డ చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మనలను దేవుని కుటుంబములో జన్మింపజేశాడు. దట్ ఈజ్ యువర్ స్టేటస్ ఇఫ్ యు బిలీవ్డ్ ద గాస్పెల్ అండ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్. నీవు సువార్తను నమ్మి సరైన విధంగా బాప్తిస్మం పొంది ఉంటే ఇది నీ స్టేటస్. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కొడుకువు, దేవుని కుమార్తెవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకానికి ఎలాగెళ్ళాలంటే ఇలాగెళ్ళాలి. అరే ఇదంతా రక్షణ పొందిన విశ్వాసులకు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇదంతా చేసి కూడా పరలోకానికి పోనోళ్ళు ఉన్నారు. అది కదా ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం. మారు మనస్సు పొంది సువార్తను నమ్మి వాక్యానుసారముగా ప్రార్థనాపూర్వకంగా బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది సువార్త నమ్మి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందినా కూడా కొందరు పరలోకానికి రారు. అది సమస్య. ఎందుకు రారో చెబుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయములో 2వ వచనం. ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కాకపోతే మీరు సువార్త నమ్మినా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కాకపోతే, మారు మనసు పొందినా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కాకపోతే మీరు అన్య భాషలు మాట్లాడినా పరలోకంలో ప్రవేశించరు. మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు కాకపోతే మీరు ప్రసంగాలు చేసిన, అద్భుతాలు చేసిన, ప్రవచనాలు చెప్పిన, సూచక్రియలు చేసిన పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అల్టిమేట్లీ వాట్ కౌంట్స్ బిఫోర్ గాడ్ ఈజ్ ద బేసిక్ ఫండమెంటల్ చేంజ్ ఇన్ యువర్ క్యారెక్టర్. నీలో మార్పు అని కోరుతున్నాడు. చాలామంది అయ్యో నేను పాపినని ఒక దినం ఏడుస్తారు, తర్వాత సువార్త నమ్ముతారు, తర్వాత బాప్తిసం పొందుతారు, ఏదో చర్చిలో మెంబర్ అయిపోతారు. అక్కడ ఆగిపోతుంది కార్యం.
స్వభావం మారదు, మనస్సు మారదు, అహంభావం చావదు, అసూయ చావదు, స్వార్థం చావదు, ఎదుటి వాళ్ళని కించపరిచే గుణం చావదు, తన్ను తాను ఉపేక్షించుకునే బుద్ధి రావడం లేదు. ఎప్పుడు ఎదుటి వారిని కించపరచడం, ఏది చిన్న బిడ్డల స్వభావం. నువ్వు అన్య భాషలో మాట్లాడేస్తే చిన్న బిడ్డ స్వభావం లేకుండానే పరలోకానికి వెళ్దాం అనుకుంటున్నావా? యేసయ్య అబద్ధికుడు గాడు. నువ్వేదో ప్రసంగాలు చేసినందుకు చిన్న బిడ్డ స్వభావం లేకుండానే పరలోకానికి వెళ్తావు అనుకుంటున్నావా? జరగదు. నువ్వు చేసిందంత మంచిదే, ఇంకో మంచి పని చేయాలి. నువ్వు మారు మనసు పొందడం మంచి పని, నువ్వు సువార్త నమ్మడం మంచి పని, నువ్వు ప్రార్థన చేయడం మంచి పని, నువ్వు బాప్తిస్మం తీసుకోవడం మంచి పని. ఇవన్నీ చాలవు, ఇంకొక మంచి పని కావాలి, నీలో జరగాలి, మంచి పని నువ్వు చేయాలి. అదేంటంటే నువ్వు మారాలి. దీనికి సంవత్సరాలు పడుతుంది. జీవార్థమైన మారు మనసు ఒకరోజు పొందొచ్చు. రక్షణ కోసం సువార్త నమ్మడం ఒకరోజు నమ్మొచ్చు. ప్రార్థన ఒకరోజు చేయొచ్చు, గంట సేపు. బాప్తిస్మం ఒకటే రోజు పొందొచ్చు. కానీ మత్తయి 18:3 ఉంది, చూశారు? అది ఒకరోజు కాదు బాబు, జీవితకాలం పడుతుంది. నువ్వు మార్పు నుండి చిన్న బిడ్డలాగా కావాలి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మాలో ఎవరు గొప్పోళ్ళు అని అడుగుతున్నారు. ఏమండి, ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? అది ఇప్పుడు గొప్పలకు వచ్చిందండి సమస్య. గొప్పలు అంటే ఒక పదవి, ఒక హోదా, అందరికంటే నేను గ్రేట్ అనిపించుకోవాలా, ఇగో. ఒక సంవత్సరం పిల్లలు ఉన్నారనుకోండి, ఏడాది శిశువు ఉన్నటువంటి బాయ్ బేబీస్, గర్ల్ బేబీస్ అందరిని ఒక గదిలో పెట్టామనుకోండి, వాళ్ళు ఎవరైనా అడుగుతారా, అంకుల్ మా అందరిలో ఎవరు బ్యూటిఫుల్గా ఉన్నారు అని అడుగుతారా? మా అందరిలో గ్రేట్ బేబీ ఎవరు? అసలు ఆ క్వశ్చనే లేదు. వాళ్ళకు ఆకలి వేస్తే పాలు కావాలి, ఇంత భోజనం కావాలి, ఆడుకుంటారు, నిద్ర వస్తే నిద్రపోతారు. గొప్పల కోసం వాళ్ళు ఆశించరు. వాళ్ళకు కావాల్సింది బేసిక్ నెసెసిటీస్, అంతేగాని స్థానాలు, ఉన్నత స్థానాలు, పదవులు, హోదాలు కాదు. యేసు ప్రభువు వారు ఆయన చెబుతున్నాడు, మీరు ఎవడు గొప్పోడని అనుకుంటున్నారు కదా, మీకు ఒక విషయం చెబుతాను. పరలోక రాజ్యంలో గొప్పవాడెవడంటే భూమి మీద తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు. 18:4 చూడండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు, వాడే ఆ పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు మస్ట్ బికమ్ ఏ డౌన్ టు ద ఎర్త్ పర్సన్, డౌన్ టు ద ఎర్త్. ఏమండి, దేవుని స్వభావమే అది. అసలు ఒక విషయం మీకు చెప్తాను, మీకు అర్థమవుద్దో కాదో కానీ, దేవుడు ఒక్కడే ఉన్నవాడు అలాగే ఉండిపోక సృష్టి ఎందుకు చేశాడంటే, ఆయన ప్రేమామయుడు గనుక. ప్రేమకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రేమకున్న అవసరం ఏంటంటే, ప్రేమించడానికి ఎవరైనా కావాలి. ప్రేమించడానికి ఎవరైనా కావాలి అంటే,
వాళ్ళను క్షమించడానికి, నేను క్షమించడానికి నాకెవరన్నా కావాలి. వాళ్ళు చేసే గాయాలు భరించటానికి నాకెవరన్నా కావాలి. అందుకు మనందరినీ చేశాడు ఆయన. మనమందరం గాయపరుస్తాం తెలుసు. అప్పుడు అదే కదా మరి, గాయం చేసినప్పుడు క్షమిస్తేనే కదా ప్రేమకు సమ్మగా ఉంటుంది. నా బిడ్డే నా కొడుకే కదా. ఏమండి, కడుపులో బిడ్డలు ఒక్కోసారి గర్భం మోస్తున్నప్పుడు తల్లిని తంతారు ఇట్లా. మగపిల్లలైతే వాడు చేసి అల్లరి ఇంతంత కాదు. కొంతమంది గర్భం మోసే తల్లులు ఏడుస్తారు కూడా. అంకుల్ భరించలేకపోతున్నాడు అంకుల్, లోపల చాలా అటు ఇటు తిరిగేస్తున్నాడు, గుద్దేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అన్నట్టు అంటాడు. తర్వాత కంటది కష్టపడి కనగానే వాడిని తీసుకొచ్చి కడిగి దగ్గర పెడితే, చీ దుర్మార్గుడా, దుష్టుడా, క్రూరుడా, మానవత్వం లేనివాడా, కడుపులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను గుద్దావు, ఎన్నిసార్లు కొట్టావు, ఎంత బాధ పెట్టావు నన్ను, దౌర్భాగ్యుడా, నా వద్దు వీడు అంటదా? మనమే సజెస్ట్ చేసేవారు, అమ్మాయి ఈ లోపల ఉన్నప్పుడు నేను చాలా బాధ పెట్టాడు కదా, బయట పారేద్దాం. ఏందంకులు పిచ్చి పట్టిందండి నీకు, బయట పారేదేంటి, దూకు బావిలో. వాడు నా కొడుకు, వాడు కావాలి, కష్టపడి మోసి కన్నది ఎందుకు, అది వాడిని చాలా బాధ పెట్టాడు కదా అంటూ. పిల్లలు తల్లిని రకరకాలుగా బాధ పెడతారు. వాళ్ళు పెట్టే బాధలు సహించడంలో తల్లికి ఒక గొప్ప ఆనందం ఉన్నది, గొప్ప ఆనందం ఉంది. దేవుడు ప్రేమామయుడు. మనం పెట్టే న్యూసెన్స్ అంతా భరించడంలో ఆయనకు గొప్ప సంతృప్తి. అందుకు మనల్ని సృష్టించుకున్నాడు ఆయన. ఆఖరికి ఒక్కడే ఉంటే ఎలాగా, నేను కాళ్ళు కడగడానికి నాకెవరన్నా కావాలని మనుషులను చేశాడు. శిష్యుల కాళ్ళు కడిగాడు ఆయన. సర్వశక్తి గల దేవుడు మనుషులను ఎందుకు చేశాడంటే, అరే ఒక్కడిని ఉంటే ఎలాగరా, నేను ఎవరి కాళ్ళు కడగాలి. హీ వాజ్ డౌన్ టు ద అర్త్. అహం అసలే లేదు యేసయ్యకు, అహం అసలే లేదు. సమాజంలో వెలివేయబడ్డవాళ్ళు, తృణీకరించబడ్డోళ్ళు, అందరి చేత అసహించుకోబడ్డాడు. అందరు ఆయన యేసయ్య కూర్చొని అన్నం తింటుంటే ఒక వేశ్య కూర్చుంటుంది, ఒక సుంకరి కూర్చుంటాడు, ఒక పనికి వాళ్ళందరూ వరుసలు కూర్చొని అన్నం పెట్టి భోజనం పెట్టి అంటాడు. ఈయనేం పరిశుద్ధుడండి, వాళ్ళందరికీ భోజనం పెట్టమంటాడు. స్నేహం చేయడానికి పరిశుద్ధులు ఎవరు దొరకలేదా? యేసు ప్రభువు వారు అందరినీ ఎల్లలు లేని, సరిహద్దులు లేని, కొలతలు లేని, పరిమితులు లేని ప్రేమతో, మనకు అర్థం కాని ప్రేమతో, ఇది పిచ్చా ప్రేమనా అని మనం అనుమానించేటంత ప్రేమతో అందరినీ ప్రేమించాడు ఆయన. ఆఖరికి ఆయన సిలువకు అప్పగించడానికి ఇస్కరియోతు యూదా వస్తే, రారా దొంగోడా, దౌర్భాగ్యుడు, గాడిద కొడుక, రారా, నాకు తెలుసురా నువ్వు ఎందుకు వస్తున్నావు అంటాం మనమైతే. యేసయ్య ఏమన్నాడు, చెలికాడా, కమ్ ఆన్ మై ఫ్రెండ్, యూ డూ వాట్ యు వాంట్ టు డూ. దా చెలికాడా రా. వీడు అక్కడ పోయి బేరమాడు వచ్చాడు, యేసును మీకు అప్పగించేస్తాను, సిలువ వేసి చంపేసేయండి, నాకు 30 వెండి రూపాయలు ఇవ్వండి, యేసుని మీకు అప్పగిస్తాను. వాళ్ళు ఎంత క్రూరంగా, ఘోరంగా హింసించి చంపుతారో వీడికి తెలుసు. తెలిసి కూడా ఆ ఘోరమైన శిలువ మరణానికి యేసును అప్పగించడానికి 30 వెండి రూపాయలు బేరం పెట్టి వచ్చిన వాణ్ణి నా స్నేహితుడా అని పిలిచాడు. చిన్నపిల్లలను మనం ఏడిపిస్తాము, సతాయిస్తాము, మళ్ళీ రేపు కనబడితే బోసి నవ్వులు నవ్వుతారు. మనసులో ఏం పెట్టుకోరు. అలాంటి మనస్తత్వం నీకు రానంత వరకు నువ్వెన్ని అన్య భాషలు మాట్లాడినా శుద్ధ దండగా, ఎన్ని వాక్య మర్మాలు చెప్పినా దాని ప్రయోజనం లేదు. నీవు రోగులను స్వస్థపరిచినా, చచ్చిన వాళ్ళను లేపినా ప్రయోజనం లేదు.
ఎన్ని వాక్య మర్మాలు చెప్పినా నీవెంతకాలం భక్తుడిగా భక్తురాలుగా చలామణి అయినా పరలోక రాజ్యపు గేటు దగ్గర యేసయ్య పట్టుకుంటాడు నిన్ను. ఏ మొహం పెట్టుకొని వచ్చావురా? ఇంకా నువ్వు చిన్న బిడ్డ లాంటి మనస్సు ఇంకా సంపాదించుకోలేదుగా. నేనేమో నా శత్రువును ద్రోహి అయిన యూదాను చెలికాడా అని పిలిచాను. నువ్వు సంఘంలో సాటి సహోదరులని చెలికాడా అనలేకపోతున్నావు. నేను ఎవరిని దూషించి మాట్లాడలేదు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని అమ్మా అని పిలిచాను. నీ నోటి మాటతో ఎంతమందిని గాయపరిచావురా నువ్వు? ఒక్కసారైనా ఎవరినైనా కాళ్ళు కడుగుదామని అనుకున్నావు నీ మనస్సులో. నువ్వు కడగలేదు, అది వేరే విషయం. నీ మనస్సులో అంత తగ్గింపు ఉందా? లేకపోతే నేను చాలా గ్రేట్ మ్యాన్ అనుకుంటున్నావా? ఇది లోపల చిన్న పిల్లల వంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ రాజ్యం రా ఇది. ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? నువ్వు రెవరెండువా? నువ్వు డాక్టర్వా? నువ్వు ప్రవక్తవా? నువ్వు బోధకుడువా? ఎవడికి కావాలి? ఈ పరలోక రాజ్యం లోపలికి వచ్చినాక నీ ప్రసంగాలు అక్కడ అవసరం లేదు, నీ ప్రవచనాలు అవసరం లేదు. నువ్వు చేసే స్వస్థతలు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఎవడికి రోగాలు రావు. కనుకని హీలింగ్ మినిస్టర్ అక్కర్లేదు. అందరికీ సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. నీ ప్రసంగాలు ఎవడు వినడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అవసరం? అక్కడ ప్రవచనాలు, సూచక్రియలు, అద్భుతాలు ఎందుకురా? ఇక్కడ అవసరం లేదు. అక్కడ కావలసింది దేవుని వంటి మనస్సున్న మనుషులు, యేసయ్య వంటి మనస్సున్న మనుషులు, చిన్న బిడ్డల వంటి మనస్సున్న మనుషులు కావాలి. అది ఉంటే లోపలికి రా అంటాడు, లేకపోతే పో. మనం కృపావరాలు పొంది ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేయడము దేవుని దృష్టికి విలువైనది కాదు. నేను చాలా నిదానంగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. నువ్వు అన్య భాషలు మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం, ప్రసంగాలు చేయడం, స్వస్థతలు చేయడం, ఈవెన్ చచ్చిన వారిని నువ్వు లేపినా సరే దేవుని దృష్టికి గొప్ప విషయం కాదు కాదు కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు వరం ఇచ్చాడు కనుక పని జరిగింది. ఆ వరం పేరేమిటి తెలుసా? కృపావరం. అంటే కృపను బట్టి దేవుడు ఇచ్చిన శక్తి. అంటే నువ్వు యోగ్యుడివి కాకపోయినా దేవుడు ఇచ్చిన వరం. యోగ్యుడు అయినందుకు ఇస్తే అది కృపావరం కాదు. నువ్వు ఫాల్తుగాడు అయితే కూడా ఇచ్చాడు, అందుకు కృపావరం. అది నువ్వు నిష్ప్రయోజకుడివి, పనికి మాలినోడివి, యథార్థవంతుడు కాదు, అయినా ఇచ్చాడు, అందుకు అది కృపావరం. నువ్వు భాషలు మాట్లాడేసి ప్రవచనాలు చెప్పేసి నేను అందరికంటే సూపర్ బిలీవర్ అనుకోకు. ఏడిసావు అంటాడు ఆయన. అట్లాంటి వాళ్ళేనండి మత్తయి 7:22 ఉన్నారు. చదవండి దయచేసి. మత్తయి సువార్త 7:22. ఆ దినమందు, తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి, ఒక దినం రాబోతోంది. ఆ దినమందు ఏమంటారు? అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? వీళ్ళు వెళ్ళగొట్టారండి. ప్రవచనాలు చెప్పడం నిజమే, వాస్తవమే. దయ్యాలు వెళ్ళగొట్టారు, వాస్తవమే. ఇంకా అనేకమైన అద్భుతములను మేము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? మీ మొహాలు పొండిరా, మీరు ఎక్కడ చేశారు అద్భుతాలు అని అనడు. చేస్తే చేశారేమో, నేను ఇచ్చిన కృపా వరము మీలో ఉండి ఆ పనులు చేయించింది. చేస్తే చేశారేమో. ఇప్పుడు నన్నేం చేయమంటావు మరి?
నేను ఇచ్చిన ఉచితమైన కృపావరం నీలో ఉండి ప్రవచింపజేసింది, అద్భుతాలు చేయించింది, దయ్యాలను వెళ్ళగొట్టించింది. కానీ నువ్వేం చేసావు తెలుసా? ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి కదా అని విర్రవీగి అక్రమము కూడా చేశావు. అక్రమము చెయ్యువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రవచించుచు అక్రమం చేశారు, దయ్యాలను వెళ్ళగొడుతూనే వీళ్ళు అక్రమం చేశారు, అద్భుతాలు జరిగిస్తూ స్వస్థతలు చేస్తూ అక్రమం చేశారు. ఏమిటి అక్రమము అంటే పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని గ్రహించి నడవలేదు వీళ్ళు. 7:21 చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. అది ఎంతోమంది ప్రభువా ప్రభువా అని అంటుంటారు, యేసుని గూర్చి గొప్ప సంగతులు మాట్లాడతారు, కానీ వాళ్ళందరూ పరలోకానికి రారు అని ఎవరు చెప్పారు? నేనెవరిని చెప్పడానికి? పరలోక రాజ్యాధిపతి యేసు చెప్పాడు. ఆయన రమ్మన్నోడే రావాలి, లేకుంటే ఎవరికి ప్రవేశం ఉండదు. మనం పాట పాడుకుంటాం కదా, పరమునకధిపతి యేసయ్య హల్లెలూయా, పరమునకధిపతి హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం. పరలోక రాజ్యానికి అధిపతి ఆయన. సరే ఆయన రానివ్వరా అంటే మనల్ని లోపలికి రానిస్తారు. ఆ గేట్ దగ్గర అందరిని ఆపేస్తారండి, వాడి బతుకు చూస్తారు, అప్పుడు రానిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పండి సార్ మీరు ఏం సంగతి అంటే, నేను రెవరెండ్ డాక్టరు ఫలానా అంటే, మరి ఏంద్రా ఎక్కువ కులుకుతున్నావు, రెవరెండ్ డాక్టర్ చల్లకుండా ఎవడరా అని చెప్పింది. రెవరెండ్ ఏంటిది, డాక్టర్ ఏంటిది? ఇక్కడ మన దగ్గర రిజిస్టర్లో ఈ బిరుదులు ఉన్నాయా? రెవరెండ్ డాక్టర్ ఏమి లేదు ఇక్కడ. అవును సార్, వీడొట్టి రెవరెండ్ డాక్టరే సార్, నేనైతే బిషప్ సార్, నిలువుటంగి కూడా ఉంది. నిలువుటంగి తిక్కలోడే, మాకు అందరికీ ఉన్నాయి అవే. ఇక్కడ దేవదూతలందరూ యూనిఫామ్ అదే కదా. అది కాదు, నీ తారీఫ్ ఏంది అసలు, నీ గొప్ప ఏంటి, నీ సంగతి ఏంటి చెప్పు, పరిచయం. అంటే మేము తరతరాలు క్రైస్తవులమండి. ఇంకొకటి వచ్చి, అరే నేను ఎవ్రీ క్రిస్మస్కి ఇంటి మీద స్టార్ పెట్టిన. అవునా? అరే వీని రికార్డు తీరా. నిజమే దేవదూత గారు, ఈయన ఎవ్రీ క్రిస్మస్కు ఇంటి మీద స్టార్ పెట్టిండు, కానీ ఇక్కడ కింద రాసింది ఇంట్లో బార్ కూడా పెట్టిండు సార్. ఇంటి మీద స్టార్, ఇంట్లో బారు. అరే వీడిని ఎవరు రాని చెప్పారు, చాలా గెట్ అవుట్ అని వాళ్ళు పంపించేసారు. అక్కడ ఫిల్టరింగ్ అవుట్ జరుగుతుంది ఆ దినమున. అరే వీడొద్దు అని వెళ్ళగొడుతుంటే, ఆ ఎళ్ళగొట్టబడ్డోళ్ళు అంటారట, ప్రభువా ఎందుకయ్యా వెళ్ళగొడుతున్నావు, నీ నామమును మేము ప్రవచింపలేదా, ఎందుకు మమ్మల్ని వెళ్ళగొడతావు, నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, మమ్మల్ని వాడుకున్నావు కదా భూమి మీద, నీ నామమున మేము దయ్యాలను కూడా వెళ్ళగొట్టాం కదా, ఎందుకు మమ్మల్ని ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదు? అరే తిక్కలోడా, ఇవన్నీ చేస్తే రానిస్తాను ఎక్కడ రాశాను బైబిల్లో? స్టూపిడ్ ఫెలో. ప్రసంగాలు చేస్తే, ప్రవచనాలు చెప్తే పరలోక రాజ్యంలోకి రానిస్తాను ఒక్క వచనం ఉందిరా బైబిల్లో? చెప్పాను ఎప్పుడైనా? ఇవన్నీ చేస్తే, గొప్ప సేవ చేస్తే లోపలికి రానిస్తాను నేను చెప్పలేదు. మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే రాణిస్తాను అన్నాను. దాని మీద దృష్టి పెట్టలేదు. మనస్సు మార్చుకోవడంలో దృష్టి పెట్టడం లేదు.
ఏళ్ళు గడుస్తున్నాయి, దశాబ్దాలు గడుస్తున్నాయి, మరణ దినం దగ్గరకు వస్తుంది. కానీ మనస్సు మాత్రం రక్షణ పొందని వాళ్ళ మనస్సులాగానే ఉండిపోయింది. ఇటీవల ఒక సోదరుడు అడిగాడు నన్ను, పేరు చెప్పను కానీ, వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళకంటే మన సంఘంలో ఉన్నవాళ్ళు హౌ దే ఆర్ డిఫరెంట్ అని అడిగితే నేను చెప్పా, బాబు వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళకున్న బలహీనతలు మొత్తం మన సంఘంలో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర అందరూ దేవదూతలు, కెరూబులు, సెరాఫులు ఏమి లేరు. ఇక్కడ కూడా మనుషులే ఉన్నారు. ఒక అన్నయ్య హనుమకొండ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారి కుమారుడు, ఆయన నక్సలైట్లలో ఉండేవాడు. ఆయన తర్వాత సరెండర్ అయ్యి రక్షణ పొంది బోధకుడైనాడు. బోధకుడైన తర్వాత బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారి కొడుకు కదా. ఈ బాప్టిస్ట్ చర్చ్ అంత బాగాలేదు, అంత కొట్లాటలు, కేసులు, నామకార్థ క్రైస్తవం, ఇది బాగాలేదు అని చెప్పి హెబ్రోన్లో పోయి చేరాడు. సరే సంతోషమే, హెబ్రోన్ మంచి సహవాసం కదా అని చెప్పి మేము కూడా సంతోషించాం. నాకంటే పెద్దోడు, వరంగల్ హనుమకొండ మా ఊరే. ఒక 2 ఏళ్ళు అయినాక మళ్ళీ బయటకు వచ్చాడు. అన్న హెబ్రోన్ మంచి సహవాసం కదా, ఎందుకు బయటకు వచ్చినావంటే, తమ్మి ఏందో అనుకున్నా కానీ ఆ హెబ్రోన్లో కూడా మనుషులే ఉన్నారు తమ్మి. ఇది పెద్ద క్లాసిక్ జోక్ అప్పట్లో మా సేవ ఆరంభంలో. హెబ్రోన్లో కూడా అప్పుడు మిర్యాలగూడ శాంతికుమార్ అన్న, తర్వాత సి సాల్మన్ గారు, వీళ్ళంతా హెబ్రోన్లో, వీళ్ళు మాకంటే సీనియర్ సేవకులు అన్నమాట. మేము చెప్పుకొని నవ్వుకునేది, ఎందుకు బయటకు వచ్చాడంటే, అది ఇట్లా అంటున్నాడు తమ్మి, అక్కడ కూడా మనుషులే ఉన్నారు, అక్కడ కూడా ఆదాం పిల్లలే ఉన్నారు తమ్మి, నేను ఏదో అనుకుని పోయాను. మరి ఏమనుకున్నావు, అంత కెరూబులు, సెరాఫులు ఉంటారు అక్కడ. హెబ్రోన్ అయితే అగాపేలో కూడా అంతే, ఇక్కడ ఏం కెరూబులు, సెరాఫులు లేదు, ఇక్కడ కూడా మనుషులే ఉన్నారు. మనోళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఒక్కటే. ఇప్పుడు బాగా వినాలి, నేను ప్రసంగం ముగిస్తున్నా. స్పెషాలిటీ ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద ఈ కడవరి తరంలో ఒక ఉద్యమము, సంస్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చాలా సీరియస్గా. దేవుడు చేస్తున్న ఈ సంస్కరణ కార్యక్రమం ఏమిటో గ్రహించడానికి కళ్ళు వెలిగించబడ్డాయి వీళ్లకు. ఈ సంస్కరణ కార్యం జరపడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. అతడెవరో గుర్తుపట్టడానికి కళ్ళు తెరుచుకున్నాయి. గనక దేవుడు ఒక ప్రవక్తను పంపి ఈ సంస్కరణ చేస్తున్నాడు కాబట్టి నేను ఇందులో భాగమై ఉండాలని గ్రహించి వచ్చి తమకున్న దాంట్లో కానుకలిచ్చి, మారల్ సపోర్ట్ ఇచ్చి, ప్రార్థనలు చేసి ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. అది ఒక్కటే స్పెషాలిటీ. ఇంకా మిగతా విషయాలలో నాకు తెలిసి హెబ్రోన్లో కూడా మనుషులే ఉన్నారు, బాప్టిస్ట్లో మనుషులే ఉన్నారు, అగాపేలు కూడా మనుషులే ఉన్నారు. అందరు ఆదాం పిల్లలే ఎక్కడ చూసినా. నేనైతే అన్ని సంఘాలు తిరిగి చూశాను. మార్పు నుండి చిన్న బిడ్డలాగా మారినోళ్ళు నాకు ఎవరో ఒకరు, ఎక్కువ మంది కనపడలే. లక్షల మందిలో ఒక్కళ్ళని, ఇద్దరిని చూశాను నేను. మన సంఘం కూడా అందులో ఏం ఎక్సెప్షన్ కాదు. అందరికీ లేని ఒక ప్రత్యక్షత నీకుంది, అందుకే నువ్వు స్పెషల్. కానీ ఈ స్పెషాలిటీ పరలోక రాజ్యం గేట్ దగ్గర నీకు పనికిరాదు, అది నేను చెప్తున్నాను. అందరికీ లేని ప్రత్యేకత నీకుంది. భూమి మీద దేవుడు జరిగిస్తున్న సంస్కరణ కార్యాన్ని నేను కూడా బలపరచాలి. నేను ఒక 100 రూపాయలు, 1000, నాకున్నదేదో వెయ్యాలి, ఈ పని నేను కూడా జరిగించాలని భారము నీకున్నది. నువ్వు వచ్చావు, సంతోషం. కానీ నీకున్న ఈ మంచి లక్షణం పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి సరిపోదు. దీనికి తోడు నీకు ఇంకోటి ఉండాలి, అది చిన్న బిడ్డ లాంటి మనసు. తప్పదు తప్పదు తప్పదు.
యూ మస్ట్ చేంజ్, అదర్వైజ్ ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. మన కాలనీలో కొంతమంది పిల్లలు అక్కడక్కడ 4-5 పిల్లలు, అమ్మాయిలు, బాయ్స్ కానీ అమ్మాయిలు కానీ, ఎప్పుడు ఒక్కరినే ఉండనియను నేను. ఒకరు ఉండదు, 4 ఉండాలి. నేను దర్శించినా వచ్చిన చోటు చూసే వాళ్ళకి ఏం తప్పుగా అనిపించదు. నేను అపాజల్, ప్రాఫెట్ అద్దంకి రంజిత్ ఓఫీర్, రైటర్ ఆఫ్ యుగాంతం, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, ఏవేవో ఉన్నాయి కదా నాకు ఉన్నటువంటి అర్హతలు. డాడీ వచ్చి ప్రార్థన చేసిపోండి అని పిలుస్తారు. వెళ్ళేటప్పుడు ఫోన్ చేసేవాడిని, అమ్మ టిఫిన్ చేశారా అని. లేదు డాడీ, హోటల్కి పోయి 5 ప్లేట్లు ఇడ్లీ కట్టుకొని పోయేది, 5 ప్లేట్లు వడ కట్టుకొని పోయేది, తినండి బిడ్డ అని. నన్ను కొంతమంది ఎంత కోపడ్డారు తెలుసు. అరే నువ్వు ఎవరివో మర్చిపోతున్నావు, దైవజనుడివి, 1000 సంఘాలకు అధిపతివి, ఇంకా చిన్నపిల్లలకు నువ్వు టిఫిన్లు పోయడం ఏందయా? నీకేం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? చూసే వాళ్ళకు బాగలేదు ఇది అది. అసలు ఎందుకు బాగలేదు నాకు అర్థం కాలేదు. నా కూతురే అనుకో, నా కొడుకే అనుకో, నేను చెయ్యనా? నేను ఎందరికో వంట చేసి పెట్టాను. నేను నా దగ్గర ఉండే మగపిల్లలు నాకు అసిస్టెంట్స్గా ఉండే వాళ్ళ బట్టలు ఉతికాను నేను. మొన్న కూడా ఇంత ముసలోనే 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మటన్ వండుకొని తినండి, చేపలు వండుకొని తినండి, టిఫిన్ చేశారా? మొన్న కూడా నేను ఒకరికి సేవ చెయ్యకూడనంత గ్రేట్ మ్యాన్ అయిపోయానని నేను ఎప్పుడు అనుకోను, నేను ఎప్పటికీ కాను కూడా. ప్రియులారా, అవసరమైతే ఎవరికైనా లిఫ్ట్ ఇస్తాను. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకు నా సేవ అవసరమైతే ఆఖరికి కాళ్ళు కడిగేదాకా నేను ఎప్పుడు రెడీ. ఈ సంగతి నేను యథార్థంగా చెబుతున్నానో లేదో దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. మీలో చాలామందికి తెలుసు నేను కాళ్ళైనా కడుగుతానని. తప్ప ఎందుకండి మనం గ్రేటు? నాకేం అర్థం కాదు. ఏమి గ్రేటో ఏమి నాకేమో. ఏంటంటే నువ్వు ఉద్ధరించింది ఏంటి? అసలు ఏంటి నువ్వు ఉద్ధరించింది? రక్షణ పొందలేదు, యేసుక్రీస్తులో లేడు మహాత్మా గాంధీ గారు. ఆయన యేసులో లేడండి. చనిపోయేటప్పుడు హే రామ్ అని చచ్చిపోయాడు ఆయన. కానీ హరిజన వాడలకి వెళ్ళి ఒక డబ్బా రేకు పట్టుకొని, పుల్లల చీపురు పట్టుకొని, మీరు ఎక్కడ పెడితే అక్కడ మల విసర్జన, మూత్ర విసర్జన చేస్తున్నారు, ఇట్లా కాదు, శుభ్రంగా ఉండాలి మీ పేటలు, ప్రత్యేకంగా మరుగుదొడ్డి కట్టించుకొని అక్కడ కూర్చోండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చోకండి అని చెప్తే ఎవ్వరు వినడం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇట్లాగ బయట మురికి చేస్తున్నారు కనుక మీరు అలాగే చేయండి, మీరు మానుకునేదాకా నేను ఇలాగే చేస్తానని ఒక డబ్బా రేకు, పుల్లల చీపురు తీసుకొని వాళ్ళు మల విసర్జన చేసిందంతా ఈ చీపురుతో రేకు మీదకి ఎత్తుకొని ఊరు బయట తీసుకెళ్ళి పడేశాడు మహాత్మా గాంధీ గారు. పరిశుద్ధాత్మ ఉన్నాడు ఆయనలో? ఆయన పేరు జీవగ్రంథంలో ఉందా? రక్షణ పొందాడా? మరి మహాత్మా గాంధీకి ఉన్న మంచితనంలో ఒక సగం అన్న నీకు నాకు లేకుండా పరలోకానికి ఎట్లా వెళ్తామండి? మా జేకబ్ తాతగారు అనేవాడు, మహాత్మా గాంధీ ఈజ్ ద గ్రేటెస్ట్ అన్సేవ్డ్ సెయింట్ అని. రక్షణ పొందని వారిలో గ్రేటెస్ట్ సెయింట్ ఎవరంటే ఆయనే. మా తాతగారు అనేవాడు. అంత తగ్గింపు ఆయనలో ఉంది. ఏది తగ్గింపు? ఎక్కడుంది తగ్గింపు? దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి.
నువ్వు దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెట్టిన తర్వాత నువ్వు సాధన చెయ్యాలి. సాధన చేస్తే దానికి ఒక లైఫ్ టైం పడుతుంది. ఒకవేళ నీలో చిన్న బిడ్డ లాంటి మనసు రావడానికి ఇప్పుడు మొదలు పెడితే, నువ్వు సాధన మొదలు పెడితే 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, ఎన్నేళ్ళైనా పట్టని. నేను చచ్చిపోకముందు యేసయ్య చేత మార్కులు వేయించుకొని చచ్చిపోతానని నువ్వు అనుకోవాలి. నేను చచ్చిపోకముందు శభాష్ నా బిడ్డ, నువ్వు చిన్న బిడ్డ లాంటి మనసు సంపాదించుకున్నావురా అని రక్షకుడు నన్ను మెచ్చుకునేటట్టు నేను ఒక్కరోజన బ్రతికి అప్పుడు కన్ను మూయాలి అనే తీర్మానం నీలోకి రావాలి. లేకపోతే నీ బైబిల్ నాలెడ్జ్ ఎంత గుండుసున్నా, నీకున్న కృపావరాలు ఏవి నిన్ను లోపలికి చేర్చవు. ఈ భూమి మీద నిన్ను దేవుడు వాడుకోవడానికి అవన్నీ పనికొస్తాయి, కానీ లోపల ఎంట్రన్స్ దగ్గర మాత్రం నీలోని చిన్న బిడ్డ లాంటి మనస్సే నీకు ప్రయోజనకరం. నీ టికెట్ అది. టికెట్ ఉందా లోపలికి రావడానికి? టికెట్ ఉందా అంటే ఏం టికెట్ అంటే, నాకు టంగ్స్ వస్తాయి సార్ అని అంటే, అది కాదురా టికెట్ అంటాడు. నాకు హీలింగ్ గిఫ్ట్ ఉంది, అది కాదు టికెట్. నేను పాటలు రాశాను, నేను గొప్ప మ్యూజిషియన్, నేను ఎన్నో ఆల్బమ్లు చేశాను, నేను కవిని, నేను గాయకుడిని. అయ్యా ఇవన్నీగా తిక్కలోడ ఏమో చెప్తున్నా నువ్వు. నిన్ను మించిన గాయకులు లోపల కోట్ల మంది ఉన్నారు, నిన్ను మించిన పండితులు ఉన్నారు. అది కాదు మాకు కావాల్సింది. టికెట్ ఉందా? ఏం టికెట్ సార్? నాకు చర్చ్ మెంబర్షిప్ ఉంది. ఓహో, చర్చ్ మెంబర్షిప్ ఉంది, అయితే అక్కడికి పో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏ చర్చ్లో మెంబర్షిప్ ఉందో అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ మెంబర్షిప్ టికెట్ ఉందా? ఏంటంటే పసిబిడ్డ లాంటి మనస్సు ఉందా అంటే నేను అది అంత ఇంపార్టెంట్ అనుకోలేదు సార్. ఎందుకు అనుకోలేదు సార్? రక్షకుడు యేసయ్య చెప్పిన మాట నువ్వు ఎందుకు అనుకోలేదు? అతి తెలివి ప్రదర్శిస్తున్నావు నువ్వు. గెట్ లాస్ట్. నీకు ఇక్కడ లోపల నో ఛాన్స్ ఎట్ ఆల్, నో ఛాన్స్ ఎట్ ఆల్. క్షమాగుణము, సహనము, తగ్గింపు, ఈ తత్వం నీలో లేకపోతే నీకున్న మిగతా కృపావరాలు, చేసిన సేవ, నీ నాలెడ్జ్ అంతా గుండుసున్నా. దేవుని దయ వల్ల నేను చెప్పగలను, ఇది రైటో కాదు కూడా మీరు చెప్పగలరు. ఆ ప్లేస్కు నేనైతే 4 అడుగుల దూరంలో ఉన్నాను అనుకుంటున్నా. ఎందరినో క్షమించాను. నా శత్రువుల కొరకు కూడా నేను వెళ్ళి ఫీజులు కట్టాను. నా శత్రువుల ఇంటికి నేను టిఫిన్లు మోసాను. ఎవ్రీబడి నోస్ దిస్. నా శత్రువులు నన్ను ఎంతో గాయపరుచులను అడిగితే మళ్ళీ వాళ్ళకి నేను అప్పు చేసి వాళ్ళ అప్పులు తీర్చాను. నేను అహం అనే ఆ తత్వము నీలో నుంచి నశించనంత వరకు నీకెంత జ్ఞానమున్నా వ్యర్థము. ఇది సాధించడానికి నీవు దృష్టి పెట్టకపోవడము నీవు చేస్తున్న మహాపాపము. ఈ దినాన మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావో, నీ రాకడ బహు సమీపమని తెలుస్తానే ఉంది, కానీ అంతకుముందు నా పోకడు ఎప్పుడో తెలియదు. యేసు రాకడ కొన్ని సూచనలు ఉన్నాయి, నా పోకడికి ఏమో సూచన ఉంది తండ్రి. వచ్చే ఆదివారం ఉంటానని నాకు గ్యారంటీ లేదు. ఉందా ఎవరికైనా? ఉంటే దేవునికి స్తోత్రం. వచ్చే ఆదివారం ఉంటామని గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. నువ్వు దైవభక్తి సాధన మీద దృష్టి పెట్టకపోవడం ఏంటి? వచ్చే ఆదివారం బ్రతుకుంటానని గ్యారంటీ లేని బ్రతుకు. విర్రవీగుతూ తిరగడం ఏంటి? నేను గొప్ప అనుకోవడం ఏంటి? అలాంటి మనస్సుతో నువ్వు చచ్చిపోతే, ఈ లోకాన్ని విడిచిపెడితే లోపలికి రానియడా ఆయన తెలీదా? తగ్గింపు, వినయము, సాత్వికము, హృదయ శుద్ధి, వీటిని సాధించడానికి రాత్రింబగళ్ళు నువ్వు ప్రార్థన చేయాలి. నీ మనస్సును స్వాధీనపరుచుకోవాలి. నిన్ను నువ్వు సిలువేసుకోవాలి. నీ అహాన్ని చంపుకోవాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. దేవుని సారె మీద మోకరించాలి. నన్ను మార్చు తండ్రి, నన్ను మార్చు, నన్ను
సాత్వికురాలుగా చేయమని మనం అడుగుదాం. నేను ఒకటే మీ ముందు ఒక గోల్ ఫిక్స్ చేస్తున్నాను. అతి తొందరలో మీరు ఇక్కడి నుంచి వచ్చేయమని దేవుడు పిలవక ముందే మీలో చిన్న బిడ్డ లాంటి మనస్సు మీరు సాధించుకొని తీరాలి. అది సాధించుకోవడం మీద మనస్సు పెట్టి మీరు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఏమండి, నాకు కూడా కంప్యూటర్ విద్య ఏదన్నా మంచి లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉంది. నాకు ఒక 5 నిమిషాల్లో నేర్పించగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 నిమిషాలు, పోనీ 6 నిమిషాలు, పోనీ 1 అవర్, ఏమండి, పోనీ ఒక డే. అరే బాబు, ఒక లాంగ్వేజ్ మీద నీకు పట్టు రావాలంటే నెలలు పడుతుంది. నీవు ఈ భూ సంబంధమైన ఒక విద్య నేర్చుకోవడానికేమో నెలలు, సంవత్సరాలు పడుతుంది. మరి పసిబిడ్డ లాంటి మనస్సు నీలో సాధన చేయడానికి కొన్ని ఏండ్లు పడితే నీకు కష్టమా? అదేమన్నా నష్టమా? దయచేసి మన అంతరంగ పురుషుడు చెక్కబడకపోతే రేపు ఈ మత్తయి 7:22 ఆ గుంపులో మనం ఉంటామేమో. జాగ్రత్త. ప్రభువా, ఎందుకయ్యా ఇల్లు కొడుతున్నావని అడిగే గుంపులో నువ్వు ఉండొద్దు. అరే వాడిని పిలవండి, వెనుకున్నాడు పసిబిడ్డ లాంటి వాడు. అమ్మా రా నా బిడ్డ, రామ్మ. పసిబిడ్డ లాంటిది మనస్సున్న ఆ కుమార్తెను రప్పించమని యేసయ్య నిన్ను పిలిచేటట్టు ఉండాలి. అంతేగాని గెట్ అవుట్ అంటే ఎందుకయ్యా ఇల్లు కొడుతున్నావు అని ఆర్గ్యుమెంట్ పెడితే ఆయన వింటాడు నీ ఆర్గ్యుమెంటు. ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాక నేనే కాంప్రమైజ్ కాను, ఆయన ఎందుకు అవుతాడు? అలా అందరు ఆర్గ్యుమెంట్ విని సర్లే పోనీ మన లోపలికి పిలిస్తే పరలోకం కూడా కుక్కటి పనిలాగా అయిపోతుంది. నో కాంప్రమైజ్ అబౌట్ ద స్టాండర్డ్స్ ఇన్ హెవెన్. అక్కడ పరిశుద్ధులే ఉంటారు, పసిబిడ్డ లాంటి మనస్తత్వం గల వాళ్ళే ఉంటారు. ఎందుకంటే సమీపించరాని తేజస్సులో దేవుడు కూడా పసిబిడ్డ మనసు కలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముంగమూరు దేవదాసాయి గారి దగ్గరికి చాలాసార్లు దేవుడు వచ్చేవాడట. ఎట్లా తెలుసా? చిన్న బాబులాగా వచ్చేవాడట. చిన్న బాబులాగా వస్తాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అయ్యగారు చెప్పారు, ఈ తరంలో ఉన్నటువంటి దైవజనులందరికంటే ఉన్నత శిఖరం ఎక్కిన ఒక ప్రవక్త దైవజనుడు ముంగమూరు దేవదాసాయి గారు. చాలా ఏళ్ళ కిందట నేను కూడా చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? సమీపించరాని తేజస్సు లోపలికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి చూడగలిగితే ఆయన కూడా చిన్న బాబులాగే ఉంటాడు. అందుకే చిన్న బిడ్డలలాగా మారకపోతే మీకు లోపలికి ప్రవేశం లేదన్నాడు. దిస్ ఈజ్ ఇంపరేటివ్ నీడ్ ఇన్ యువర్ లైఫ్. దాని మీద దృష్టి పెడదామండి. ఇంకా ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఇది నా హితోపదేశం, ఆజ్ఞ అనుకోండి, దేవుని ఆజ్ఞ అనుకోండి. మనస్సు దీని మీద, ఏ సాధన మీద పెట్టండి. ఎంత తగ్గించుకోవడం సాధన చేస్తే అంత గ్యారెంటీగా నువ్వు పరలోకానికి వెళ్తావు. రండి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో, దేవుని సత్యవాక్యపు కాంతిలో మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం ప్రియులారా. అందరం కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని ప్రభువు మీద మన దృష్టి సారిద్దాం. మనం మారాలి ప్రియులారా. మనం పరలోకానికి యోగ్యులం కావాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం అర్హులం కావాలి. ఇది ముఖ్యం కాదంటారా? ఇది ముఖ్యం కాదా ప్రియులారా? మన పాండిత్యం అంతా ఎందుకండి? మనకున్న జ్ఞానము, మనకున్న సామర్థ్యాలు, చమత్కారాలు ఎందుకు? మన అందచందాలు ఎందుకు? ఈ భూమి మీద మనం సంపాదించే ఆస్తిపాస్తులు ఎందుకు? అవన్నీ ఉంటే మంచిదే, కానీ వాటికి పరలోక రాజ్యంలో ఏమి విలువ ఉండదు.
భూమి మీద నువ్వు కోటీశ్వరుడు అయితే పరలోకంలో నిన్నెవ్వరూ లక్ష్య పెట్టరు. అందగాడివి అందగత్తెవైతే ఎవరు లక్ష్య పెట్టరు. కానీ పసిబిడ్డ మనసున్న వ్యక్తివైతే నీకు పరలోకం గౌరవాన్ని ఇస్తుంది. యు మస్ట్ చేంజ్ అండ్ బికమ్ లైక్ అ చైల్డ్. యు మస్ట్ చేంజ్ అండ్ బికమ్ లైక్ అ చైల్డ్. అదర్వైజ్ ఫర్గెట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. దిస్ ఈజ్ the topmost priority in your life. My dear brother and sister, please don't lose heaven. Don't miss heaven. Don't be among the mob that is in Matthew 7:22. మత్తయి 7:22లో ఉన్నటువంటి ఆ గుంపులో నువ్వు ఉండొద్దు. మీరెవరో నాకు తెలియదు పొమ్మనే గుంపులో మనం ఉండొద్దు. ఎన్నో అద్భుతాలు చేసి సేవా కార్యక్రమాలు చేసి కూడా నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని యేసయ్య అనే గుంపులో మనం ఉండొద్దు ప్రియులారా. చాలా ఘోరం ఆ పరిస్థితి. నా బద్ధ శత్రువులు కూడా ఆ గుంపులో ఉండొద్దని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకండి ఇన్ని సంవత్సరాలు ఇంత దూరం ఆరాధనలకు వచ్చి ఇన్ని కానుకలు ఇచ్చి యేసుకు చెందిన వాళ్ళమని అందరి చేత మనము ద్వేషించబడి ఆఖరికి పరలోకము చేత కూడా ద్వేషించబడితే ఇంకా మన బ్రతికెందుకండి? మనం పుట్టకపోతే బాగుండేది. అసలు పుట్టకపోతే బాగుండేది. అంత ఘోరమైన పరిస్థితికి మీరు రావద్దు. ఎవరూ రావద్దు. పరలోకం చేరాలంటే రక్షణ పొందాలి నిజమే, క్రీస్తులో ఉండాలి నిజమే. క్రీస్తులో నువ్వు ఉంటే చాలదు, క్రీస్తు మనస్సు నీలో ఉండాలి. దట్ ఈస్ ద మెసేజ్ దిస్ మార్నింగ్. యూ బీయింగ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బీయింగ్ ఇన్ యూ ఈజ్ ద ఫైనల్ స్టెప్. యేసయ్యా నేను నీలోనికి వచ్చాను, నీకు వందనాలు. నీ మనస్సు నాలోనికి రావాలి. అయ్యా నీ మనస్సు నాలోనికి రావాలి. నీ మనస్సు నాలోనికి రావాలి. ఎవరైనా మన సంఘంలోకి వస్తే అక్కడ కూడా మనుషులే ఉన్నారండి అనొద్దు. అక్కడ పరలోక సంబంధులు ఉన్నారండి, అక్కడ అందరూ పసిబిడ్డలు ఉన్నారండి అని అనిపించుకోవాలి. ప్రియ సంఘమా, అలా నువ్వు ఎప్పుడు మారుతావు? ఎప్పుడు మారుతావు? ఇంకా మీ ఇష్టం. దేవునికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం ప్రార్థన చేస్తారో చేయండి. ఇది పాపపు ఒప్పుకోలు సమయం. విన్న వాక్యపు కాంతిలో మన బ్రతుకును, మన స్వభావాన్ని, మన హృదయాన్ని, మన అంతరంగ స్థితిగతులను, మన మాట తీరును పరీక్షించుకుందాం. నీ ప్రక్క వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? పక్క వాళ్ళని హర్ట్ చేసేటట్టుగా మాట్లాడుతున్నావా? సిగ్గేయటం లేదా నీకు? పరలోకపు ద్వారములోనికి వెళ్ళటానికి నీకు అర్హత ఉండదు. నీ మాట తీరు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. దేవుడికి ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇవాళ మారు మనసు పొందుదాం. అందరము మారు మనసు పొందుదాం. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. అలాగే ఇంకా ఏ విషయంలోనైనా గడిచిన వారంలో మనం నడిచిన జీవిత యాత్రలో, పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం నడిచిన యాత్రలో దేవునికి దుఃఖకరంగా మనం తప్పటడుగులు వేసి ఉంటే ఆ విషయం కూడా ఒప్పుకుందాం. ఏ విషయంలో మనం తొలగిపోయామో, ఏ విషయంలో తొట్టిల్లినామో, ఏ విషయంలో మనం పడిపోయి తప్పిపోయినామో పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగి మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. సీనియర్ బిలీవర్స్ తమను తాము పరీక్షించుకోవాలి. నూతన విశ్వాసులు తాము పరీక్షించుకోవాలి. వృద్ధులు, నడువయస్కులు, యవనులు తమను తాము పరీక్షించుకోవాలి. ప్రసంగికులు కూడా తమను తాము పరీక్షించుకోవాలి.
అలా చేసి మన పాపాలు మనం ఒప్పుకుందాం. ప్రియులారా, ఐఎమ్ అఫ్రైడ్ దిస్ आफ्टरनून, मुझे तो बहुत डर लगता है. నా బిడ్డలు పరలోకంలోకి ఎంతమంది వస్తారో, ఎవరెవరు మత్తయి 7:22 ప్రకారం గెంటి వేయబడతారు. ప్రియులారా, ఆయా విశ్వాసుల మాట తీరు చూస్తే నాకు భయం వేస్తుంది. ఇంకా వీళ్ళు పసిబిడ్డలు కాలేదు. ఐఎమ్ అఫ్రైడ్ ఫర్ యూ. నీకుందా అసలు భయం? నీకే సమయం అప్పగిస్తున్నాను. దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దిక్కులు చూడకండి, దేవుని వైపు చూడండి. మన తప్పులు ఒప్పుకొని, యేసయ్యా నీ శిలువ రక్తంతో నా పాపాలన్నీ కడుగు, క్షమించు, నాకు స్నానము చేయించు, నాకు హృదయ శుద్ధి దయచేయి, నాలో మారు మనసు పుట్టించు, నన్ను కొత్త వ్యక్తిగా చేసేయి, నాలో పసిబిడ్డ లాంటి మనసు పుట్టించు. ఊహరదా భాష ఖరా భాష కందలరదర బరాసి ఊరిరియరదర హుందరీ కరాదరంబరాశి కరందలబ. పరలోక రాజ్యం అంటే పండితుల రాజ్యం కాదు, కళాకారుల రాజ్యం కాదు, పసిబిడ్డల రాజ్యం. నేనైతే అక్కడికి వెళ్ళగలను. పసిబిడ్డ మనసు కొంచెమైనా వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? కొంత సమయం మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన పాపాలు ఒప్పుకుంటూ, యేసు రక్తంలో మనల్ని మనం కడుక్కుంటూ ఉంటుండగా, నేను కూడా మనిషిని, నాకు కూడా స్వపరీక్ష అవసరం, స్నానం కావాలి. గనుక మీకందరికీ శుద్ధీకరణ కొరకు సమయం ఇస్తూ, పశ్చాత్తాప పడటానికి, మారు మనసు పొందటానికి సమయం ఇస్తూ, నేను కూడా మారు మనసు పొందుతూ మరి కొద్దిసేపు నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి.